పొన్నేరు పట్టణంలో ప్రజలు, తర్వాత చుట్టుపక్కల గ్రామాలు అయితేనేమి, తర్వాత బెంగళూరు రకరకాల ప్రజలందరూ కూడా తీసుకొని వచ్చి డాయ్ యాప్ ద్వారా వాళ్ళు ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పి నమ్మి డబ్బులు ఇన్వెస్ట్ చేయడం జరిగింది. దీని విషయంగా మాకు 26వ తేదీ కంప్లైంట్ రావడం జరిగింది. దానిపై మేము చీటింగ్ అండ్ ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశాము. తర్వాత కలెక్టర్ గారు కూడా ఈ విషయంగా మా పీడీ గారి ద్వారా, తర్వాత మా ద్వారా కూడా విచారణ చేయమని, దీంట్లో ఎంతమంది బాధితులు ఉన్నారు, వాళ్ళు ఎంత అమౌంట్ పోగొట్టుకున్నారు, ఏ అకౌంట్ల ద్వారా వాళ్ళు అమౌంట్ పోగొట్టుకున్నారు, ఏ అకౌంట్లకు డబ్బు వేశారు, ఇవన్నీ వివరాలు కూడా ఈరోజు మున్సిపల్ కార్యాలయం పలమనేరులో సేకరిస్తున్నాం. ఈ వివరాలన్నీ తీసుకున్న తర్వాత దీని వెనకల ఎవరైతే మెయిన్ పర్సన్ ఉన్నాడో, అంటే మెయిన్ యాక్టర్ ఎవరైతే ఉన్నాడో వాళ్ళ గురించి కూడా మేము విచారణ చేస్తాం. ఈ యాప్ ఇంట్రడ్యూస్ చేసిన రాజేష్ కూడా ఇంతవరకు పరార్థన ఉన్నాడు, అతని కోసం కూడా చూస్తున్నాం. అతను ట్రేస్ అయిన తర్వాత మాకు ఇంకా కొన్ని వివరాలు రావాల్సి ఉంది. అందరి వివరాలు కూడా ఈరోజు సేకరిస్తున్నాం. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా వచ్చి అన్ని వివరాలు మాకు ఇవ్వండి. ఏ అకౌంట్ లేకపోయినాయో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మేము దర్యాప్తు ద్వారా మా ఐటీ కోర్టు కూడా ఇక్కడ ఉన్నారు, అందరి ద్వారా అన్ని వివరాలు సేకరిస్తున్నాం. దర్యాప్తులో మీకు న్యాయం చేయడానికి అన్ని విధాలు ప్రయత్నం చేస్తాం. చంద్రశేఖర్ సింగ్ గత 4 రోజులుగా వరుస కథనాలు డాయ్ యాప్ ద్వారా మోసపోయిన బాధితులు యాప్ ద్వారా డబ్బు చెల్లించి మోసపోయినాము అనేసి సోషల్ మీడియాలోనూ వార్తాపత్రికల్లోనూ వచ్చిన కథనాలకు స్పందించిన జిల్లా కలెక్టర్ గారు ఒక టీం ఫామ్ చేశారు. పీడీ మెప్మా, స్థానిక సిఐ, డీటీ తోటి ఆ టీం వాళ్ళు ఈరోజు రేపు మున్సిపల్ ఆఫీస్లో ఉండి ఈ కార్యాలయం నుండి బాధితుల నుంచి వివరాలు సేకరిస్తాము. అంటే వారు ఎంత అమౌంట్ యాప్ ద్వారా కట్టారు, వాళ్ళకి ఎంత రిటర్న్స్ వచ్చాయి, వారి ఆ డీటెయిల్స్, అకౌంట్ నెంబర్స్ అవన్నీ తీసుకొని ఫర్దర్గా పోలీస్ శాఖ వారు విచారణ జరిపి ప్రాసెస్ చేసి బాధితులకు న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ఎవరైనా డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు ఉంటే వారి మీద కూడా జిల్లా కలెక్టర్ గారు చర్యలు తీసుకుంటారు. అదేవిధంగా ఇప్పటికి కూడా చాలామంది మరి వారు బాధితులు చెప్పడానికి భయపడుతున్నారంట. అలా ఏ భయము లేకుండా నేరుగా వచ్చి ఇక్కడ కంప్లైంట్ చేయవచ్చు. వాళ్ళు ఎవరైనా బెదిరించినా కూడా స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయవచ్చు. ముందుకు పోతున్నా తీసుకోండి. తర్వాత మా ఫ్రెండ్స్ అంతా అక్కడ బ్యాంకులో బ్యాంకు దాకా కానీ నాకు చాలా మంది ఉండాలి అంత జాబ్ చేస్తాం అంత 5 lakhs అంత ఆర్టీజీ తక్కువ అంతా బ్యాంకింగ్ మాకు ఆమె అడిగినానే ఫైనాన్స్ దాకా అంత అమౌంట్ మనము రీఛార్జ్ చేయాలనుకున్నాము. యూపీఐలో ముందు 1 lakh కాబట్టి పెద్ద అమౌంట్ అంటే ఆమె ఆర్టీజీ అకౌంట్ ఇది మొత్తం మాకు మేము సౌత్ ఇండియన్ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేస్తామంటే సౌత్ ఇండియన్ బ్యాంక్ గడ్డూరు కాలనీలో రాజేష్ వాళ్ళ ఇంటి పక్కలోనే ఉండేది. ఆ యాప్లో దగ్గర 1 crore దాకా ఇన్వెస్ట్ చేశాము. నేను మా ఫ్రెండ్స్ అందరూ కలిపి. నా ఫ్రెండ్స్ అంతా మొత్తము బెంగళూరే. పలమనేరులో కొంతమంది చాలా తక్కువ మంది అయినారు. మ్యాక్సిమం వచ్చి బెంగళూరులోనే 1 crore దాకా పెట్టున్నాము. 1 crore దగ్గర ఒక 10 lakhs దాకా రిటర్న్ వచ్చి ఉంటుంది. 10 to 15 lakhs, 85 lakhs దాకా మాకు లాస్ అయింది.
ఎలా నమ్మారు? త్రూ రాజేష్ మా ఇంటి పక్కలోనే ఉండేది కాబట్టి రాజేష్ ద్వారా 3 నెలల ముందే చెప్పాడు నాకు. చెప్పినా కానీ నేను నమ్మలేదు, ఎందుకంటే నేను ఎడ్యుకేటర్, నేను నమ్మలేదు. 2 months నేను మానిటర్ చేశాను, వస్తూ ఉండేది, చూపించాడు అనమాట. మళ్ళీ చూడన్నా మీరు ముందే చెప్పాను మీకు రాలేదు అని మీకు నమ్మకం లేదు కదా, ఇప్పుడు చూపిస్తాను చూడండి అనేసింది. నేను 2 months చూశాను, అమౌంట్ బ్యాంక్లో పడతా ఉండేది, ఎవ్రీడే పడతా ఉంది. సో అది నమ్మిన తర్వాత లాస్ట్ మినిట్లో నేను వచ్చి పెట్టేశాను అనమాట. ముందుగా పెట్టుకుంటే నాకు మంచి ఏదో లాభం వచ్చేది, ఏదో ఇచ్చేవాడిని వేరే వాళ్ళు మా ఫ్రెండ్స్కి అంతా. ఈ 1 month అయిన వల్ల నేను పెట్టింది లాస్ అయింది, నా ఫ్రెండ్స్ కూడా లాస్ అయింది. ఏదో మా ఫ్రెండ్స్ కాలని నేను కొంచెం రికవర్ చేసేసి వచ్చాను. ఇప్పుడే ఈరోజు మార్నింగ్ వచ్చింది బెంగళూరు నుంచి. సొంత డబ్బులు, నా డబ్బులు చేతిలో, ఎందుకంటే నన్ను నమ్మి పెట్టారు కాబట్టి నా డబ్బులు కొంచెం ఇచ్చేసి వచ్చాను. మిగతా ఏదైనా రికవర్ అవుతుందేమో అని ఇక్కడికి వచ్చాను. సార్ ₹1,00,00,000 రూపాయల్లో ఒక 10 to 15 lakhs అయిందండి. సార్ పేమెంట్ ఎలా చేశారు? ఆర్టీజీఎస్ చేసాం. బ్యాంక్ డీటెయిల్స్ నీట్గా మేము ఏ బ్యాంక్ అనుకొని ముందుగా చెప్తే సేమ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చిందండి మాకు. ఆ పేర్లన్నీ ఉన్నాయి నా దగ్గర, అకౌంట్ నెంబర్లు కూడా ఉన్నాయి. నేను కావాలంటే అకౌంట్ నెంబర్ కూడా ఇస్తాను మీకు. 7 అకౌంట్ నెంబర్స్ ఉన్నాయి. ఒక్కొక్క అకౌంట్కి నేను 5 lakhs, 3 lakhs ఒక 4 పంపించున్నాము, 2.5 lakhs ఒకటి పంపించాను. అది మొత్తం నా దగ్గర ఆర్టీజీఎస్ నెంబర్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. మీరు కావాలంటే విత్ బ్యాంక్ అడ్రస్ అంతా మొత్తం నేను అప్డేట్ చేసుకొని వచ్చాను. ల్యాప్టాప్లో ఉంది అంతా, ఎక్కడ ఉండేది అనేసింది. ఇప్పుడు వచ్చి ఇండోర్లో ఉంది, మిగతా వచ్చింది ఉత్తరప్రదేశ్లో మధురా ఒకటి, ఇంకా ఆగ్రా ఏదో ఎక్కడ ఒకటి. డీటెయిల్స్ అంతా తమిళనాడు నుంచి ఒక బ్యాంక్ ఉంది. అన్ని బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి నా దగ్గర. ఐ కెన్ ప్రొవైడ్ ఆల్ ద డీటెయిల్స్. ఈ స్కామ్లో రాజేష్ ఏమైనా కన్సెంట్ చేసుకుని ఉంటాడు కంపల్సరీ, ఎందుకంటే హీజ్ ద స్టార్టింగ్ పాయింట్. నాకు ఇప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు సంపాదించుకోరు సార్, మేము అన్న ద్వారాగా మేము కూడా దాంట్లో యాప్లోకి వచ్చినాము. కాదు, మీరు ఫస్ట్ నుంచి గమనించాను అంటున్నారు కదా, ఆయన అకౌంట్ లో పడడం అంతా. అవును, కాబట్టి అకౌంట్ పడింది. అందులో స్టార్టింగ్ పాయింట్ అతనే. అంటే ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం అయితేనా నేను ఏం చేసినా నెట్లో ఎంక్వైరీ చేశాను బాలసుబ్రహ్మణ్యం అంటే ఎవరు అని. నాకేం తెలిసింది, ఆదిత్య బిర్లా ఎండి అండ్ సిఇఓ, మీకు కావాలి చూసుంటారేమో, మ్యూచువల్ ఫండ్ ఎండి అండ్ సిఇఓ అనేసి వచ్చింది. మళ్ళీ వాళ్ళ సైట్ వేరే ఒకటి ఇచ్చారు, దాంట్లో చూస్తే ఆయన పేరు ఆయన ఉన్నాడు, వాళ్ళతో కూడా ఇంకా వేరే వాళ్ళు టెక్ మహేంద్ర వచ్చి రిటైర్డ్ అయిన అనమాట. ఆయన పేరు ఏం పేరు ఏదో ఉండాలి ఒక పేరు. ఆయన టెక్ మా ఫ్రెండ్ నాతో కూడా టెక్ మహేంద్ర పనిచేస్తాడు. వాళ్ళు మా బాస్ జస్ట్ 15 days ముందే రిటైర్డ్ అయినాడు, ఇది కూడా ఉన్నాడు దీంట్లో అనేసి అని చెప్పారనమాట. సో బాలసుబ్రహ్మణ్యము అలాంటి వాళ్ళంతా ఉన్నారు, ఈ డేటా మీరు అనేసిందే యూఎస్ అని చెప్తున్నారు అని ఒక మాకు అనిపించింది అనమాట. ఇన్ని రోజుకి వస్తూ ఉంది అనేసింది. దీనివల్ల మేము టెక్నిక్ ఫీల్డ్లో ఉండేదానివల్ల వీళ్ళంతా ఉండారని చెప్పింది. హైఫైగా ఉండారు కదా వీళ్ళు, నిజంగానే ఉంటుందో. ప్లస్ టెక్నాలజీ వచ్చి ఏఐ అని చెప్పారన్నమాట. దాని గురించి మాకు ఏదో కొంచెం అంతో ఏందో మేము చేస్తాం, మాకు తెలుసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమనేసి, ఏం దాంట్లో చేయొచ్చు. రియల్లీ వీ కెన్ డూ వండర్స్. బట్ అది రియల్గా ఇది అట్లా అనుకున్నాం అనమాట. ఒకవేళ ఏమైనా వండర్గా నిజంగానే చేసిందే అలాంటి దీంట్లో ఫారెక్స్లో అంట, క్రిప్టో కరెన్సీ అంట, బిట్కాయిన్ అంట, వాళ్ళు చెప్పింది అలా అనమాట. ఇలాంటి పెద్ద పెద్ద వరల్డ్లోకి నెంబర్ 1 కంపెనీస్లో మేము ఇన్వెస్ట్ చేస్తాము. ఆ కంపెనీస్లో 1% పెడితే మీకు యాక్చువల్లీ 10%. దెర్ ఆర్ కంపెనీస్ వాళ్ళు నిజంగానే మనకి అంత రిటర్న్స్ వస్తాయి, నిజంగానే వస్తాయి. మేమేమనుకున్నాము, నిజంగానే వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా, నిజంగా ఆ విధంగా మానిటర్ చేస్తారు, ఆ విధంగా మంచి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసి మనకి లాభాలు చేస్తూ ఉన్నారేమో, పూర్ పీపుల్ అందరినీ మంచి ఇది బాగుపడతారని నేను అనుకున్నాను. కానీ వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఊరికే పేరు చెప్పేసింది, అంతే ఇలాంటి డ్రామా చేస్తారని ఇప్పుడే తెలిసింది. రాజేష్ ముందు తెలుసు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం అతను ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఇతను ఇందుకు ముందు 5 months ముందు ఇది 5 months సైకిల్ అని అది చెప్తున్నాడు అనమాట. ఇట్స్ ఎ గేమ్, మనీ గేమ్ అని చెప్తున్నాడు. జస్ట్ ఇట్ రన్ ఫర్ 5 months అనేసింది. అంటే 5 months ముందు నువ్వు ఉండింటే నీకు మంచి లాభాలు వస్తుంది. 5 months లాస్ట్లో ఎప్పుడు వస్తారో అప్పుడు మనీ లూజ్ అవుతుంది అని చెప్తున్నారు. సో ఇప్పుడు మాకు అందరికీ అదే మెసేజ్ పంపిస్తున్నాడు. సో ఈ లాస్ట్లో చేరావు కదా, మనీ పోయింది. నేను డైరెక్ట్గా పింక్ చేసి మాట్లాడే డై మెసేజ్లోనే ఇట్లా చేశారేమంటే, యూ లాస్ట్ మనీ, ఓకే రైట్, దట్ ఈస్ అంతే, ఇంకేం చేసే కాలేదు. ఇఫ్ యూ వాంట్ టు అర్న్, యు ఆర్ ఇంటెలిజెంట్ పర్సన్, యూ జాయిన్ అగైన్ ఎ న్యూ యాప్. ఎందుకంటే ఈ యాప్ వచ్చి ఇంత ముందు దీనికి కూడా అదే విధంగా ముందు లాస్ అయిన వాళ్ళే స్టార్టింగ్ పాయింట్ దీనికి.